సో నువ్వు రేపటితోటి షుకీబావ డైలాగ్ తోటి 1 ఇయర్ కదా, మళ్ళీ రేపు ఏమైనా ప్లాన్ చేస్తున్నావు గట్టనే? నువ్వే ఒక 10,000 ఇస్తే తీరా అన్నదానం చేద్దామని ఉన్నా నేను. నువ్వే ఒక 10,000 ఇస్తే తీరా అన్నదానం చేద్దామని ఉన్నా నేను. మీ ఫ్రెండ్స్ తో చిల్లర పని చేసిన పని ఏమైనా చెప్పుకో. సైకిల్ దిగిపోయినాం ఒకసారి మేము ఓ అన్న నెక్లెస్ వాళ్ళు ఒక సైకిల్ ఉంటే దిగిపోయినాం. ఏం చేసిరా సైకిల్ ని? అమ్మేసినాం. అమ్మేసి ఏం చేసిర్రు? అమ్మేసి ఏం చేసాం, మంద అయినాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కానా. సో భయ్యా, మేము ముందుకు ఎవరిని తీసుకొచ్చినా తెలుసా? నల్లగుట్ట డాన్సర్ శరత్ అనుకోరా. నీకు ఒకటి అడుగుతాను నేను. అయ్యో వద్దమ్మా అనే డైలాగ్ తోటి ఆగస్టు 24 తోటి 1 ఇయర్ అవుతుంది రేపటితోటి. సో ఆ డైలాగ్ నీకు అసలు ఒక్క రోజులో ఒక నైట్లోనే స్టార్ట్ చేసేసింది. ఆ థాట్ నీకు ఎలా వచ్చింది? మాడండి, పైసలు ఎర్న్ చేసుకోండి. యాక్చువల్లీ అది ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చుండే నేను. అన్నం తినేటప్పుడు అదే డైలాగు, అదే అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంది. ఇదేదో మంచిగా ఉందని చెప్పి, అంటే మా అన్న వచ్చింటానని పాట పాడని చెప్పాను. కానీ ఏం పాట పాడాలని అంటే ఆగదు ఆ పాట పాడానంటే నేను సడన్గా నా నోట్కి వచ్చేసింది. అయ్యయ్యో వద్దామా, పక్కన టీ కొట్టి పెట్టాను, అందరు కప్ తీసిన డబ్బులు తీసుకొని సుఖీబావా అని. అది ఇంత వైరల్ అవుతుందని ఎక్స్పోర్ట్ కూడా చేయలే అని అసలు అనుకున్నా. అరే నేను ఒక్క రోజులోనే ఇంత ఫేమస్ అయిపోతా. అసలు మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లా నీ అమ్మ నువ్వు ఆడికి పోయినా నేను గుర్తుపడతారు కదా. గుర్తుపడుతురు కానీ ఇంకా గుర్తుపట్టేటట్టు చేయాలి. మరి డైలాగ్లు చెప్పాలి కదా నువ్వు. డైలాగ్లు చెప్పాలంటే అయ్యో ఎట్లుంటుంది తెలుసా, ఇప్పుడు సోషల్ మీడియా అనేది అప్పుడే లేపుతుంది, అప్పుడే దొక్కేస్తుంది. మళ్ళా రాలేం, మనం వచ్చినప్పుడు కాపాడుకోవాలి. నేను పేరు కాపాడుకున్నా, ఫేమ్ కాదు. ఇప్పుడు నేను ఫేమ్ ఉన్నా నేను అనుకుంటేనే కదా ఒక పేరు సంపాదించిన నేను. ఇది అయ్యో వద్దామని చెప్పినాక, అది నువ్వు ఫేమస్ అయిపోయినాక నీకు చాలా లైక్ చేసిన పర్సన్ ఎవరు? అంటే చాలా లైక్ చేసి అరే వాడు నా ఓడరా, వాడికి ఏమైనా అయితే నీ అమ్మ వేసుకుంటారా గిట్టని చెప్పిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? లైక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంటే ఒక్క పర్సన్ ఒక్కనని చెప్పా నేను. ఎందుకంటే ఒకని పేరు చెప్పి ఇంకొని పేరు చెప్పకపోతే ఆడు బాధపడతాడు, ఈడు బాధపడతాడు. అందరు లైక్ చేసి అందరు నా వాళ్ళే, అందరు నా గుండెలోనే ఉంటారు అనుకుంటాను నేను. మళ్ళీ అప్పుడు ఒక్కని పేరు చెప్పి ఇంకొని పేరు చెప్పకపోతే ఒక్కడేంది బ్రో, 2 రాష్ట్రాల ప్రజలందరూ నన్ను లైక్ చేశారు. 2 రాష్ట్రాల ప్రజలు మొత్తం నా గుండెలోనే ఉంటారు. ఇంకా సో ఇప్పుడు ఓకే, నీ వాల్పేపర్ చూపిస్తావు వాళ్ళకి? చూపిస్తా. అయ్యో ఎవరైనా చుల్బుల్ సాయి ఏమైతాడు? నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు జాన్. స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి? స్నేహితుడు అంటేనే మంచివాడు. మన యూట్యూబర్స్ లో నీకు ఎక్కువగా నచ్చే పర్సన్ ఎవరు? అందరు ఇష్టం నాకు యూట్యూబ్. అరే రిషిగాడు ఉన్నాడు కదా, రిషిగాడి పేరు చెప్పు కదా. ఇప్పుడు రిషి పేరు చెప్పి వేరే వాళ్ళ పేరు చెప్పకపోతే అన్నరాజు గారా? అట్లేముంటది. అయ్యో అందరు మనోళ్ళే అనుకోవాలా. ఇప్పుడు ఎట్లా అంటే ఒకళ్ళని హైలైట్ చేసి ఇంకొకళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు బ్రో. అందరు మనోళ్ళే. సో నువ్వు రేపటితోటి షుకీబావ డైలాగ్ తోటి 1 ఇయర్ కదా, మళ్ళీ రేపు ఏమైనా ప్లాన్ చేస్తున్నావు గట్టనే? నువ్వే ఒక 10,000 ఇస్తే తీరా అన్నదానం చేద్దామని ఉన్నా నేను. నువ్వే ఒక 10,000 ఇస్తే తీరా అన్నదానం చేద్దామని ఉన్నా నేను. మళ్ళా అయితే 1 ఇయర్ అయితే పెళ్లి రోజు నాకు ఇదేమన్నా. అరే శరత్, నువ్వు ఎట్లా లేచినావు శరత్? ఒక్క రోజుకి నీ లేస్తూనే ఉంటాను నేను వండుకున్నా. అయ్యయ్యో వద్దమ్మా, అయ్యయ్యో వద్దమ్మా డైలాగ్ వచ్చింది, అది ఫేమ్ అయింది, అదంతా కథ. ఫేమ్ అయినప్పుడు అందరూ వచ్చిర్రు, ఇప్పుడు ఎవరు రాలేరు, అవన్నీ నేను చెప్పా. ఒక్కరోజు నాకు గుర్తుంటే చాలు. అది ఇప్పుడు నాకు ఫేమ్ అయింది, 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, దావత్ ఇవ్వాలని రూల్ లేదు కదా. అది అంటున్నా 10,000 మళ్ళా నేనే ఎక్కువ తింటున్నా. ఓకే శరత్, నీకు ఒక మాట చెప్తాను. 2 బియ్యం తింటా కానీ చెప్పు. ఇక్కడ కూడా వేస్తున్నాడు పంచ్. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. మీ ఫ్రెండ్స్ తో చిల్లర పని చేసిన పని ఏమైనా చెప్పుకో. మేమా చిల్లర అంటే చిల్లర అంటే మనం చిల్లర అనుకో. సైకిల్ దిగిపోయినాం ఒకసారి మేము ఓ అన్న నెక్లెస్ వాళ్ళు ఒక సైకిల్ ఉంటే దిగిపోయినాం. ఏం చేసిరా సైకిల్ ని? అమ్మేసినాం. అమ్మేసి ఏం చేసిర్రు? అమ్మేసి ఏం చేసాం, మంద అయినాం. ముందు కొడితే మాకు మేమే
మళ్ళా ఒకసారి సైకిల్ దింగిపోయినాం మస్తుండే మస్తు చిల్లర లెక్క మస్తు చేసినాం మేము గల్లలు దింగిపోతుండే మస్తు దింగిపోయినా శరత్ ఇది అయ్యయ్యో ఆ డైలాగ్ వచ్చినాక ఫేమస్ అయినావా లేకుంటే నీకు కొట్లాట అయింది కదా? నీకేం చెప్తున్నా నేనా కొట్లాట అంతా పక్కన పెట్టేస్తే అయ్యయ్యో వద్దమ్మా వచ్చినప్పుడు ఫేమ్ కాకుండా టిక్ టాక్ రాకముందుకు డాన్సర్స్ అయితే ఎప్పుడో ఫేమ్ మనం. నీ వీడియోలు నేను టిక్ టాక్ వీడియోలో చూస్తుండే పిచ్చా నవ్వుకుంటుండే నేను. అరే ఏంద్రా ఈయన డిఫరెంట్గా ఉన్నాడు గిట్లా అని అనుకుంటుండే. అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అప్పుడు నాకు నచ్చకపోతుండే మొత్తం కలర్ ఇవన్నీ గలీజుకుంటుండే. ఇప్పుడు మంచిగా ఉంటాం. పెళ్లి చేసుకుంటాం మళ్ళా పెళ్లి చేసుకుంటాం మళ్ళా నేను ఆ టైప్ కాదు నేను. శరత్ నీకు ఇన్స్టాగ్రామ్లో గట్టి ఫాలోయింగ్ ఉంది కదా, అమ్మాయిల ఫాలోయింగ్ ఎట్లుంటుంది? అమ్మాయిలతోటి నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతావా లేకుంటే అమ్మాయిలకి ఎలా రెస్పాండ్ అవుతాను? అయ్యో బ్రో అందరికి ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా నాకు ఆల్రెడీ జిఎఫ్ ఉందని చెప్పి. ఇంకొకటి అన్నా అని మెసేజ్ చేస్తే నాకు ఫుల్ బాధ అవుతుంది తెలుసు అప్పుడప్పుడు. ఒక అమ్మాయి ఎవరికైనా అన్నా అని చెప్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అంటే నాకు అన్నాన్ని మెసేజ్ చేసినా కూడా నేను చెల్లె లెక్కనే వస్తాను. నువ్వు ఎందుకు అన్నాను మెసేజ్ చేసినావు నా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మొత్తం చాటింగ్ బి చూపిస్తాను. వద్దొద్దు అమ్మ, నేను చూసిన నీ వీడియో, నీ స్టార్టింగ్లు అన్నీ చూసిన, నీ లైవ్లో చూసిన, అన్నీ చూసిన నేను. నన్ను అన్నాన్ని పిలిస్తే చెల్లె లెక్కనే వస్తాను. నీ లవ్ అని చెప్పినావు కదా, అంటే దాని గురించి మాట్లాడాలా లేదా గిట్లా నాకైతే తెలియదు. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు? నేను వచ్చేసి నా లవ్ వచ్చేసి మొత్తం 6, 7, 8 అవుతుంది బ్రో. 7 years లవ్వా? మరి పెళ్ళి ఎప్పుడు? ఇప్పుడు ఇంత జల్దీ చేసుకొని రూపాయి కొత్తిమీరకి కలమాకి పాల ప్యాకెట్ల కష్టపడే అవసరం లేదు నాకు. టైం ఉంది చేసుకునేది. బట్టల బాసాలు చక్కగా ఉంటే పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్టల బాసాలు చక్కగా లేనప్పుడు మనం ఆ పిల్లల్ని తీసుకొచ్చి కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అసలు ఏమైనా చెప్పాలి గిట్లా అనుకుంటున్నావా? ఎవరికి ఏం చెప్పలేదు. హేటర్స్ ఐ లవ్ యూ, హేటర్స్ ఐ లవ్ యూ అంతే. ఎందుకంటే ఎంతమంది హేట్ చేసుకుంటే అంతమంది అంత పైనకి పోతున్నా నేను. ఓకే శరత్, నా కోసం ఒక డైలాగ్ ఇది అయ్యో వద్దమ్మ ఫస్ట్ చెప్పు, దాని తర్వాత వేరేది ఇంకో కొత్త డైలాగ్ ఒకటి చెప్పు. కొత్తది అంటే కొంచెం టైం పట్టినా ఏం కాదు. అయ్యయ్యో వద్దమ్మా పక్కనే టీ కొట్టు పెట్టాను, అందరి కప్పు టీ ఇస్తున్నాను, డబ్బులు అయితే తీసుకోను కానీ సుఖీ బావా. तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते, तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते, शरद वन नहीं है तो बच्चियाँ तड़पते. నాకు హిందీ అర్థం కాకపోయినా ఏదో మీనింగ్ ఉంది. అంటే చెరువుల నీళ్ళు లేకపోతే చేపలు ఆగమవుతాయి, చెరువుల నీళ్ళు లేకపోతే చేపలు ఆగమవుతాయి, ఈ శరద్ గారు లేకపోతే పూరీలు ఆగమవుతాయి అంటున్నా. ఇంత మీనింగ్ ఉందా ఇందులో? ఓకే. సో శరత్, నాకు తెలిసి అయితే ఇలానే మరిన్ని వీడియోలు చేయాలి, మరిన్ని మెంబర్స్ని నువ్వు హ్యాపీగా ఉంచాలి, చాలా మందిని నిన్ను చాలా మంది ఇష్టపడాలి ఇట్లా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 10,000 ఇస్తున్నావా? రేపు దావత్ అడిగినావు కదా మళ్ళీ. దావత్ నేనే పైసలు ఇచ్చి నేనే తింటే ఎట్లుంటుంది అది? ఇప్పుడు నేను పాట పాడి నేనే దావత్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఒక పాట పాడు శరత్. ఏం పాట పాడాలి? మంచి పాట పాడు అమ్మా. నీ పాటలు వద్దు, ఆ పాటలు వద్దు, మంచి పాటలు పాడు. ఒక్క పాట పాడు. అది నీ పిల్లకి ఎవరికి డెడికేట్ చేయకు, నీ ఫాలోవర్స్కి, నిన్నైతే ఇష్టపడేటోళ్ళని వాళ్ళకి డెడికేట్ చేయి. ఫాలోవర్స్కి డెడికేట్ చేయడానికి ఏముంది, మనకంతా పాటలు రావు కానీ. శరత్ పాటని నేను సింగర్నే, మన పాటలు పాడడానికి. బాత్రూమ్ సింగర్ శరత్ నువ్వు. నీ పాట బాగా నాకు ఇష్టమైన పాటనే పాడతా. మబ్బులోన వాళ్ళే వెల్లులా, మట్టిలోన నీటి చెల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా అందమైన ఆశ తీరక, కాచుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక.
కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండె దేవుని నా విజిల్ వస్తలే గానీ. రూపసివే చిత్రమైన తాపసివే చీకటింత నాశసివే సరసకు చెల్లి చెల్లి. ఎలా విడిచి బతకనే వచ్చిందయ్యా బాత్రూమ్ సింగర్, వచ్చిందయ్యా బాత్రూమ్ సింగర్. నాకు విజిల్ వస్తలే కానీ దీని అమ్మ వేసి పడేస్తుండే. సో శరత్ లాస్ట్లో ఒకటి చెప్పవా? డూ సబ్స్క్రైబ్. నీ ఛానల్ ఏం ఛానల్? क्या करूं मैं मर जाऊं मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी मेरे को फीलिंग नहीं है ఛానల్ పేరు తెలియకుండా ఎట్లా వచ్చినావు శరత్ నువ్వు? ఛానల్ పేరు కాదు, నీ పేరు తెలుసు కాబట్టి వచ్చిన. నా పేరేంటే? దూరి బాబాయ్. क्या करूं मैं मर जाऊं मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी. అందరు క్రేజీ కన్నా తెలుసు నాకు. చెప్పు. నీ ఛానల్ పేరులోనే నేను వస్తున్నా. సో డార్లింగ్స్, మనం ఛానల్ వచ్చేసి క్రేజీ కన్నా. మీరు ఏం చేయాలంటే జర సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా కొత్త కొత్త వీడియోలు వస్తాయి మీ ముంగడికి. ఎందుకంటే మీరు వేరే ఇప్పుడు నా వీడియో కాకుండా వేరే వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఇదంతా ఒక 10 మంది ఇంగురు ఒకటి డార్లింగ్స్. సో థ్యాంక్ యూ శరత్. ఓకే బాయ్. 10,000 ఇస్తుంది ఇప్పుడు.